ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడబోతుంది. ఈరోజు నువ్వే పరిస్థితులు ఉన్నప్పటికైనా ఈ హృదయము, ఈ వాక్యం నీ హృదయానికి తాకబోతుంది. ఎందుకంటే నువ్వెక్కడ పడిపోయి ఉన్నావా, నువ్వే పరిస్థితిలో ఉన్నావా, ఈరోజు నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయబోతున్నావు. కానీ దేవుడికి తెలుసు, సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. నా విమోచకుడు అంటున్నాడు. ఎవరు తెలుసా? దావీదు భక్తుడు అంటున్నాడండి. ఎందుకంటే నా సర్వస్వం నీవు కదయ్యా, ఇదిగో ఈ రోజు నేను చేస్తున్న ప్రతి నా నోటి ధ్యానమునకును నా ఆలోచనకు నువ్వు తలంపై ఉన్నావు కదయ్యా, నువ్వే నా చక్కడగా నా ఆలోచనకు నువ్వే నేర్పించయ్యా అని దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. నీ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించము, నీ తలంపులు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించము. లోకం వైపు చూడకండి. లోకము పాపము శాపములు పడేపిచ్చేసింది. ఈరోజు చాలా మంది యవ్వనస్తులు అలా పడిపోవటం కారణం ఏంటంటే లోకాశలు పట్టి వాళ్ళ మాటలు త్వరపడి అనేక రీతిలుగా పాపంలో పడిపోతున్నారు. అలాంటి జీవితం మనకు అవసరం లేదు. కానీ దేవుడి నీ నోటి మాటలను, నీ ఆలోచనను, నీ తలంపును ఆయనకి ఒకే ఉంటే ఖచ్చితంగా నువ్వెక్కడున్నా విజయం వస్తుంది, సాతానికి సిగ్గుతనం వస్తుంది. ఈరోజు నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు యేసు వైపు పెట్టు, యేసు వైపు నడువు. నీ దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు.